ఎక్కువ శాతం పాత మూవీస్లలో చూస్తాం కదా, ఏంటంటే అక్కడ భటులు కాపలా ఉంటారు, ఆంచెలు ఫైరింగ్ చేస్తే ఇటు దాక్కుంటారు, హెల్మెట్ పెట్టుకొని ఉంటారు, ఈ మధ్యలోకి వెళ్ళి చూస్తారు. ఈ టైప్లా చూడండి. ఇక్కడలో డెస్టినేషన్కు రీచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రత్యేకంగా ఈ కొండ ఇట్లాంటి రూట్ ఉన్నదని మీరు చెప్పడం వల్ల మేము ఇట్లా వెళ్తున్నాం. కాకపోతే రూట్ మాకు తెలియదు. అసలు నేను కూడా ఊహించలే. వచ్చిన రూట్లో వెళ్ళడం అనుకున్నా. కానీ ఇంత పైన కొండ ఎక్కిన తర్వాత కూడా మనకు చూడ్డానికి ఇంత మైదానం లాంటి ఒక గ్రౌండ్ ఉంది. గ్రేట్ఫుల్. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. దగ్గర కనీసం 2 hours 3 hours టైం తీసుకుని రావాలి. వాటర్ తీసుకోవాలి, ఎక్కడానికి మంచి ఎనర్జీ ఉండాలి. అప్పుడు కొండ ఎక్కడానికి మంచిగా ఎంజాయ్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ ఈ మెట్లతో ఎక్కడ ఇబ్బంది అనిపిస్తుంది. డైరెక్ట్ ఈ కొండ దీంతోనే ఎక్కుదాం అనుకుంటున్నా. చూడండి మీరు ఎక్కుతాయిగా ఇబ్బంది అయిపోయింది. తొందరగా ఈజీ కాదు ఇది. చాలా చాలా కష్టం. ఎవరు రాకండి ఇట్లా. చాలా కష్టం. మై గాడ్. ఎక్కేటప్పుడు ఎక్కచ్చు, దిగేటప్పుడు దిగరాదు. చాలా కష్టంగా ఉంది. నార్మల్ కాదు, ఈజీ కాదు. ఎవరు ట్రై చేయకండి. నో నో నో. కొండ ఎక్కలేక అలసిపోయిన విహార యాత్రికులు నీళ్ళు కావాలి ఈ కొండ ఎక్కడానికి. నీళ్ళు తాగితే కానీ పైనకు బండి రాదు. ఇందా వెళ్ళా పని. ఆ కొండ పైనకి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఆ బిల్డింగ్ దాదాపు మేము సగం రోడ్డు రాస్తా అచీవ్మెంట్ అయిపోయాను. ఇంకొంచెం ఉంది, అది కూడా కంప్లీట్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం తొందరలో డెస్టినేషన్కు రీచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రత్యేకంగా ఈ కొండకు ఈ పెద్ద రాళ్ళు అనేటివి చాలా ఇంట్రెస్టింగ్గా ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్లాన్ చేసిన వారు ఎవరో కానీ మోస్ట్ ఇంటెలిజెంట్, వెరీ నైస్. కొండ ఎక్కడం వల్ల మేము కూడా చాలా అలసిపోయినట్టు ఉంది. ఈ దగ్గరలో ఉన్నాం మేము కూడా డెస్టినేషన్కు. కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాం. పైనుండి మంచిగా హైదరాబాద్ అనేది మంచి దృశ్యం కనబడుతుంది. ఇక్కడ చూసేవాళ్ళు మంచిగా సంతోషంగా ఆస్వాదించండి. మేరీ మెట్లు అయిపోయేదాకా ఉరుకుతుంది అనుకుంటున్నాం. ఈ అందరూ ఈ ఆడియన్స్ అందరూ అనుకుంటున్నారు కంపల్సరీ రీచ్ చేస్తుంది కొండను అని. ఓకే, దగ్గర ఉన్నది. ఓ వెరీ నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రీచ్ అయిపోయింది మేరీ.
కానీ దాహానికి వాటర్ అడగద్దు. వీళ్ళు నేర్పడ్డారు. మనం గీడ హాల్ట్ చేస్తాం ఒక 5 నిమిషాలు, ఎక్కువ అయిపోయింది. 1143లో తయారు చేసిన తోడిన బావి ఇది. ఇంత పైన చెప్పు నువ్వే చెప్పు. 1143 ఇంత పెద్ద కొండ పైన తోడిన బావిలో నీళ్లు పడడం, ఆ నీటితో వీళ్ళ దాహానికి సంబంధించిన వాటిని పూర్తి చేసుకొని జీవించడం చాలా ఆశ్చర్యంగా ఉంది చూసే వాళ్ళకు. గ్రేట్ఫుల్. అప్పుడు వర్షాలు ఎక్కువ ఉండేటివి. మనం వచ్చేటప్పుడు మీకు చెప్పిన పైన గోపురం చూద్దాము అని. ఆ గోపురం గురించి నేను ఎక్కుతూ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ గోపురం ఇదే అని మేము కలిపిపోయాను. ఈ గోపురం కాదు, మనం ఇంకా పైనకి వెళ్ళాలి. అయితే నేను ఏమనుకున్నా ఇదే గోపురము, ఇక్కడ డెస్టినేషన్కి మేము వచ్చినాము. అయితే వెరీ హ్యాపీగా ఫీల్ అయినా, మేము వచ్చినాము ఇక్కడికని. కానీ అక్కడనే పప్పులో కాలేసినాం. వీటికి వచ్చిన తర్వాత మనకి ఏం కనబడదు, ఇదే కనబడుతుంది. కాబట్టి మనము ముందుగా జాగ్రత్తగా ఇక్కడికి వెళ్ళాలి. దీని తర్వాత ఇంకో డెస్టినేషన్ ఉంటుంది. అప్పుడు మనం ముందుకు వెళ్తే మనకు ఎక్కడైతే కింద చూపెట్టిన ఆ యొక్క గోపురం డెస్టినేషన్కు అక్కడ చేరుతాం అన్నట్టు. ఓకే, ఇక్కడ మనకి తీసుకుంటూనే వచ్చింది బాబాయ్. వాటర్ అయితే ఉన్నాయి, మరి తాగుతారా లేదనేది మనకి అందరైతే తాగేటి అంటారు. కాకపోతే ఫ్రెండ్స్ మీకు ఒక మంచి సలహా ఇస్తున్నా, కంపల్సరీ బ్యాగ్లో ఒక బాటిల్ తెచ్చుకోండి. ఇక్కడ దగ్గర తాగుడు కూడా బెటర్ కాదు. ఒకవేళ దాహం వేసింది బాటిల్ లేదంటే తాగవచ్చు, మీ మజ్బూరి, మీ యొక్క ఇష్టం అది. ఓకే, ఇక్కడ వాటర్ ఈ త్రాగు వాటర్ మంచినీరు. ఇంత పైన కొండ ఎక్కిన తర్వాత కూడా మనకు చూడ్డానికి ఇంత మైదానం లాంటి ఒక గ్రౌండ్ ఉంది. గ్రేట్ఫుల్, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. దగ్గర చాలా బాగుంది. ఈ యొక్క గ్రౌండ్ కూడా మస్తు ఉంది, పెద్దగా. ఇక్కడ భూమి కూడా ఉన్నది. కొండలు అంటే బండలే ఉంటాయి అనుకున్నాం, కానీ ఇక్కడ మట్టి భూమి కూడా ఉంది. చాలా బెటర్. ఇప్పుడు మనం ఎక్కాల్సింది గోపురం, అదొకటి ఉంది. ఓకే, నైస్. మనం ఈ గోపురం ఎక్కక ముందు ఇటు మనము వెళ్ళేటప్పుడు రైట్కి చూస్తేనేమో ఈ గోడ ఉంటుంది, ఇదేమో బ్యాక్ సైడ్ ఉంటుంది, ఒక గుడి ఉంటుంది. ఆ తర్వాత మనము లెఫ్ట్కి చూస్తేనేమో ఇలాంటి ఒక సైనికులు భటులు కాపలా ఉండే ఒక గోడలాగా ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి అక్కడికి పోయి చూస్తాం ఏ విధంగా మనకు విజన్ ఉంటుందో. ఓకే రా, దాని ఎక్కువ శాతం పాత మూవీస్లలో చూస్తాం కదా, ఏంటంటే అక్కడ భటులు కాపలా ఉంటారు, ఆంచెలు ఫైరింగ్ చేస్తే ఇటు దాక్కుంటారు, హెల్మెట్ పెట్టుకొని ఉంటారు, ఈ మధ్యలోకి వెళ్ళి చూస్తారు. ఈ టైప్లా చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళి కింద ఏం జరుగుతుంది, శత్రు సైన్యం వస్తుందా, ఎవరు వస్తుండ్రు అన్నీ మనకు విజిబుల్ ఉంటుంది. కాబట్టి పైన కొండలు, వెనకటి రాజులు పైన అలా కట్టుకునేవారు ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి రైఫిల్ కానీ ఏదైనా పట్టుకొని చూస్తే కింద ఎవరు వస్తున్నారనే మనకు పూర్తిగా విజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం హైదరాబాద్ చూడవచ్చు. అప్పుడు ఆ కాలంలో వాళ్ళు సూక్ష్మదర్శిని ద్వారా కూడా చూశారు. స్టెటస్
పెద్ద కొండలబ్బా చాలా. ఆగో మీరు ఎక్కడ ఉంది ఆనే ఉండరా, మీరు అక్కడ పైనకి ఎక్కింది ఆంచలు చూస్తుంది, హాయ్ చెప్తుంది చూడండి మీరు అందరూ. అగో మీరు వెరీ గుడ్. అగో వీళ్ళందరూ ఆంచలు చూస్తారు. పైనకి ఎక్కిండ్రు, పైనకి ఇక్కడి నుంచి మెట్లు ఉన్నాయి, అంటే ఇంచెల్ దారి ఉన్నది ఆ గుహలాగా. ఆ దారి నుంచి వెళ్ళి ఆ కిందికి పోవాలంటే ఒక స్పెషల్ రూట్ ఉన్నది. ఆ రూటు యాక్చువల్లీ ఎవరు యూజ్ చేయరు. ఫస్ట్ నాకు తెలిసి ఆ రాజు యూజ్ చేసే రూట్ అని నేనైతే అనుకుంటున్నా, ఎందుకంటే ఎవరు యూజ్ చేస్తలేరు. అది శిలావస్థలో ఉన్నది కాబట్టి యాక్చువల్లీ మేము రిటర్న్ బ్యాక్ తీసుకొని ఈ ఫ్రంట్ సైడ్ పోతున్నాం. చూడండి. ఓకే బాయ్ కోట बहुत बड़ा है, यहाँ देखे तो बहुत अच्छा लग रहा है. ये राजा का माहौल यही है. ఇక్కడ రాజులు ఉండే ఒక పెద్ద మహల్, పెద్ద కోట. ఇందులో మహారాజులు ఉండేవారు పురాతన కాలంలో. ఇప్పుడు మనం ఇందు నుంచి పైనకి వెళ్ళాలి. ఇటు పోవాలనా? సరే నువ్వు చెప్పినట్టే. ఈ ఫిల్లర్లు బాగా పెద్దగా ఉన్నాయి. ఫిల్లర్లా లేకపోతే రాతి బండలా? ఇక్కడైతే కొన్ని కట్టెలు దూలాలు పెట్టి దీన్ని సెట్ చేసిండ్రు. అది ఇక్కడ బండలు ఫిట్ చేసిండ్రా లేకపోతే ఎట్లా చేసిండ్రు అనేది మనకైతే ఇక్కడ రాళ్ళతో ఉన్నది. రాయి చూడాలి, టచ్ చేసిన రాయి. ఇది మెట్లా లేకపోతే ఇంకేంటిది? బండనా? ఈ బండతో కట్టిన మెట్లు. ఇందులోకి వెళ్ళి నేను ఎక్కుతున్నాను. ఒకసారి మీరే నన్ను కూడా కనబడుతున్నా కావచ్చు. ఓ వెరీ గుడ్. చాలా కష్టంగా ఉంది, చాలా ఇట్లో. ఏం కాదు, రండి నో ప్రాబ్లం. ఇది ఎక్కినా ఇప్పుడు నెక్స్ట్. ఓరే బాపురే, ఇక్కడ నుంచి కింద చూస్తే దిమాగ్ ఖరాబ్ అయిపోతాను. అక్కడ బిల్డింగ్ పైన ఇద్దరు నిలబడ్డారు చూడండి. అబ్బో వాళ్ళైతే మొత్తం చిన్నగా కనబడతాను నాయన. ఓ మై గాడ్. ఇప్పుడు ఇంత పైనకి ఎక్కడం వల్ల ఇక్కడ నుంచి పవనాల గాలి మాత్రం చల్లగా వీస్తుంది. అందరికీ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది, ఎందుకంటే లాస్ట్ డెస్టినేషన్ వచ్చినాము, పైన గోపురం ఎక్కినాము కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఇప్పుడు మీకు 4 వైపులో చూపిస్తా, మీరే చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క చాలా హైట్లోకి వచ్చినాం. అటు సైడ్ ఉంటుంది, ఇటు కాదు. ఇక్కడ సాయంత్రం అవుతుంది, ఇప్పుడు సూర్య అస్తమయం. సాయంత్రం పూట కాబట్టి మేరీ కిందికి దిగు. కనీసం 2 hours 3 hours టైం తీసుకుని రావాలి. వాటర్ తీసుకోవాలి, ఎక్కడానికి మంచి ఎనర్జీ ఉండాలి. అప్పుడు ఫుల్ ఎక్కడానికి మంచిగా ఎంజాయ్ అవుతుంది. ఒక్కరు మాత్రం రావాలి. ఇప్పుడైతే ఏం చూస్తారు, 2 3 4 5 రావచ్చు. టైం పాస్ మాట్లాడుకుంటే గోల్ రావాలి, బాగుంటుంది. ఏరియా మస్తు ఉన్నది. మీరు ఎప్పుడైనా వచ్చినా కానీ కంపల్సరీ మిస్ కాకుండా గోల్కొండ కోటలు చూసి సందర్శించి ఎంజాయ్ చేసి రిటర్న్ అవ్వండి. నేను చూసిన కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఫీడ్బ్యాక్ వెరీ గుడ్.
5 స్టార్ ఫీడ్బ్యాక్, వెరీ నైస్. రిటర్న్ వెళ్తున్నాం, కొన్ని వీడియోలు మాత్రమే రిటర్న్ తీసినాం, ఎక్కువ తీయం ఎందుకంటే బాగా అయిపోయింది చూడడానికి, మీకు కూడా ఇబ్బంది ఉంటాయి కాబట్టి గో బ్యాక్. ఇట్లాంటి రూట్ ఉన్నదని మీరు చెప్పడం వల్ల మేము ఇట్లా వెళ్తున్నాం. కాకపోతే రూట్ మాకు తెలియదు, అసలు నేను ఊహించి కూడా ఊహించలే. వచ్చిన రూట్లో వెళ్ళడం అనుకున్నా కానీ మీరు చిన్నగా ఉన్నది, బాగుంది, చిన్నగా ఉన్నది, కంఫర్టబుల్ ఉన్నది, రాజుతో చేయబడినది. ఇది దాని లెక్కల సేమ్. మేము అక్కడ పైన కనబడుతున్న గోపురం ఎక్కినాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సాయంత్రం కావడం వల్ల త్వరగా ఇంటికి బయలుదేరినాం. ఇంటికి రావడం రిటర్న్ ఇక మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో ఏదైతే ఈరోజు ఈ యొక్క ప్రాసెస్ ఉందో చాలా ఎంజాయ్మెంట్గా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ యొక్క గోపురం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లాస్ట్ కనబడుతున్న గోపురం దీనిపైనకి వెళ్ళినాం అన్నట్టు. చాలా ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది, ఎంజాయ్మెంట్ ఉంది. ఓకే.